దేవుని యొక్క పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు. మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మరోసారి మీతో వ్యక్తిగతంగా ఈ యొక్క వీడియో ద్వారా మాట్లాడడానికి ప్రభు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. కీర్తనల గ్రంథం మనం వరుసగా ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈరోజు 17వ కీర్తనను మనం ధ్యానం చేయబోతున్నాం. 17వ కీర్తన 15 వచనాలు కలిగినటువంటి కీర్తన. ఈ కీర్తన దావీదు కీర్తన అనడం కంటే దావీదు చేసినటువంటి ప్రార్థన, హెడ్డింగ్ కూడా దావీదు ప్రార్థన అనే ఉంటుంది ఈ 17వ కీర్తనకు. ఈ 15 వచనాలు కూడా దావీదు యొక్క మనస్సాక్షి ఎంత నిర్మలంగా ఉంది అనేది తెలియజేస్తూ ఉంది. దావీదు యొక్క మనస్సాక్షి దేవుని ఎదుట ఎంత ఖచ్చితంగా ఉంది అనేది కూడా తెలియజేస్తూ ఉంది. దేవుని ఎడల దావీదుకున్న విశ్వాసం, దేవుని యొక్క కాపుదల ఉంటే మానవుడు ఏ విధంగా సురక్షితంగా ఉండగలడు అనేటువంటి విషయం ఈ ప్రార్థన ద్వారా మనం నేర్చుకోవచ్చు. ఒక్కొక్క వచనాన్ని మనం చదువుదాం. 17వ కీర్తన మొట్టమొదటి వచనం నుండి మనం చదువుదాం. యెహోవా, న్యాయమును ఆలకించుము, నా మొరను అంగీకరించుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము, అది కపటమైన పెదవుల నుండి వచ్చినది కాదు. దావీదు దేవునితో మాట్లాడుతున్నటువంటి ఈ మాటలు మనం చూస్తే 1 to 1 ఎదురెదురుగా కూర్చుని దేవునితో ప్రార్థన చేసే ఆ రీతి ఎదురెదురుగా కూర్చుని ఒక మనిషితో మాట్లాడినట్లుగా ఉంది. న్యాయమును ఆలకించుము, నా మొరను అంగీకరించుము. న్యాయబద్ధంగా తను ప్రార్థన చేస్తున్నట్లుగా, దేవుడు ఆలకిస్తాడు అని విశ్వాసముతో ప్రార్థన చేస్తున్నట్లుగా, దేవుడు చెవియొగ్గి తన ప్రార్థన ఆలకిస్తాడు, అంగీకరిస్తాడు అనేటువంటి ఆ ధోరణి ఈ వచనాల్లో మనకు కనిపిస్తూ, అది కపటమైన పెదవుల నుండి వచ్చినది కాదు. ఏది? దావీదు చేస్తున్నటువంటి ప్రార్థన కపటమైన పెదవుల నుండి వచ్చినది కాదు. అంటే తన పెదవులు, తన యొక్క హృదయం దేవుని ఎదుట ఎంత ఖచ్చితంగా ఉన్నాయో ఈ ప్రార్థనను బట్టి మనం తెలుసుకోవచ్చు. 2వ వచనం, నీ సన్నిధి నుండి నాకు తీర్పు వచ్చునుగాక, నీ కనుదృష్టి న్యాయముగా చూచును. ఎంత తెగించి చెప్పాల్సిన మాటో తెలుసా ఇది? నీ సన్నిధి నుండి నాకు తీర్పు వచ్చునుగాక. అంటే తన యొక్క మనస్సాక్షి ఎంత ఖచ్చితంగా నిర్మలంగా లేకపోతే దేవునికి ప్రార్థన చేస్తాడు, నీవు నాకు తీర్పు తీరుస్తావు, నీ సన్నిధి నుండి తీర్పు వచ్చునుగాక. దేవుని సన్నిధి నుండి తీర్పు వస్తే, దేవుని సన్నిధి నుండి న్యాయం లేకుండా ఒక వ్యక్తి దేవుని తీర్పు తీర్చమంటే ఏమైపోతాడు? కానీ దేవుని యొక్క వాక్యం వలన మనస్సాక్షి నిర్మలమైన ఖచ్చితమైన మనస్సాక్షి కలిగిన భక్తునిగా దావీదు అంటున్నాడు, నీ సన్నిధి నుండి నాకు తీర్పు వచ్చునుగాక, నీ కనుదృష్టి న్యాయముగా చూచును అని అంటాడు. 3వ వచనం, రాత్రి వేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి, నన్ను పరిశోధించితివి, నీకు ఏ దురాలోచనయో కానరాలేదు, నోటి మాట చేత నేను అతిక్రమింపను అని అంటాడు. రాత్రి వేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి. రాత్రి వేళ దావీదుకు కలిగినటువంటి అనుభూతి ఇక్కడ చెబుతూ ఉన్నాడు. రాత్రివేళ దేవుడైనటువంటి యెహోవా దావీదు ఎదురెదురుగా కూర్చుని దావీదుని యెహోవా పరిశీలన చేసినట్లుగా, దావీదులో ఏ దురాలోచన కానరానట్లుగా ఇక్కడ దావీదు తన యొక్క ప్రార్థనలో చెప్తూ ఉన్నాడు. రాత్రివేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి. ఒకవేళ దేవుడు మనల్ని దర్శించి మన హృదయాన్ని పరిశీలిస్తే, ఒకవేళ దేవుడు మనల్ని పరిశీలించి మన మనస్సును పరిశీలిస్తే మనలో ఎలాంటి స్థితిగతులు దేవునికి కనిపిస్తాయో కదా. దావీదు అంటున్నాడు, రాత్రివేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి, నన్ను పరిశోధించితివి, నీకు ఏ దురాలోచనయో కానరాలేదు అని అంటాడు. దేవునికి దావీదులో ఏ దురాలోచన కానరాలేదంట. అది కన్ఫర్మేషన్ తీసుకున్నాడు దావీదు. అందుకనే దావీదు నీ సన్నిధి నుండి తీర్పు వచ్చునుగాకనే ఒక పెద్ద మాట, ధైర్యం చేసి చెప్పేటువంటి మాట దావీదు చెప్పగలిగాడు. 4వ వచనం, మనుష్యుల కార్యముల విషయమైతే బలాత్కారుల మార్గంలో తప్పించుకున్నట్టుకై నీ నోటి బాటను బట్టి నన్ను నేను కాపాడుకుని ఉన్నాను. మనుష్యుల కార్యముల విషయమైతే, మనుషులు చేసేటువంటి కార్యాలు కొన్ని ఉంటాయి, దేవుడు చేసేటువంటి కార్యాలు కొన్ని ఉంటాయి. ఇంతవరకు దావీదు దేవుడు తన యొక్క కార్యముల ద్వారా ఆశీర్వదించాడు, జయం ఇచ్చాడు, సంతోషం ఇచ్చాడు, ఆనందం ఇచ్చాడు.
దేవుని కార్యాలు వేరేగా ఉంటాయి, మనుషుల కార్యాలు వేరేగా ఉంటాయి. మనుష్యుల కార్యముల విషయమైతే బలాత్కారుల మార్గములను తప్పించుకున్నట్టుకై నీ నోటి మాటను బట్టి నన్ను నేను కాపాడుకుని ఉన్నాను. దావీదు తనకు తాను ఎలా కాపాడుకున్నాడంటే దేవుని నోట నుండి వచ్చే మాట వలన, అంటే దేవుని యొక్క వాక్యం వలన తనకు తానుగా కాపాడుకున్నాడట. మనుష్యుల కార్యముల విషయంలో, మనుష్యులు చేసేటువంటి పనుల విషయంలో దేవుని యొక్క మాట చొప్పున తనకు తాను కాపాడుకున్నాడట. మనం కాపాడుకోవాల్సింది ఏదైనా ఈ లోకంలో ఉందంటే దేవుని మాట చొప్పునే, దేవుని యొక్క వాక్యం చొప్పునే. ఈ మనుష్యులు చేసేటువంటి కార్యముల వలనైనను, మనుష్యుల యొక్క మాట వలనైనను మనం కాపాడుకోవడానికి దేవుని యొక్క మాటే మనల్ని కాపాడుతోంది. 5వ వచనం, నీ మార్గముల యందు నా నడకలను స్థిరపరచుకుని ఉన్నాను, నాకు కాలు జారలేదు. దావీదు యొక్క మనస్సాక్షి ఎంత నిబ్బరం కలిగి ఉన్నదో అంటాడు, నీ మార్గముల యందు నా నడకలను స్థిరపరచుకుని ఉన్నాను, నాకు కాలు జారలేదు. కాలు జారకుండా నీ మార్గములలో నా నడకలను స్థిరపరచుకున్నాను, నీలోనే నేనున్నాను ప్రభువా అన్నట్లుగా దావీదు చెప్తున్నాడు. 6వ వచనం, నేను నీకు మొర్ర పెట్టుకుని ఉన్నాను దేవా, నీవు నాకు ఉత్తరమిచ్చెదవు, నాకు చెవియొగ్గి నా మాట ఆలకించుము. దావీదులో ఎంత విశ్వాసమో, దావీదులో ఎంత నిరీక్షణ చూడండి. నేను నీకు మొర్ర పెట్టుకున్నాను, నీవు నాకు ఉత్తరమిస్తావు దేవా, నీవు నాకు ఉత్తరమిస్తావు, నాకు చెవియొగ్గి నా మాట ఆలకించు అని అంటాడు. 7వ వచనం చూడండి, నీ శరణుజొచ్చిన వారిని వారి మీదకి లేచి వారి చేతిలో నుండి నీ కుడి చేత రక్షించువాడా. ఎంత అద్భుతమైనటువంటి పేరు పెట్టాడు. నీ శరణుజొచ్చిన వారిని వారి మీదకి లేచి వారి చేతిలో నుండి, వారి మీదకి లేచి వారి చేతిలో నుండి నీ కుడి చేత రక్షించువాడా. దేవుని శరణుజొచ్చితే దేవుడు తన కుడి చేత రక్షిస్తాడు. దేవుని శరణుజొచ్చితే దేవుడు తన కుడి చేత రక్షిస్తాడు. ఎవరిని? ఆయనను శరణుజొచ్చిన వారిని. వారి మీదకి లేచినటువంటి పగవారి నుండి, వారి మీదకి లేచినటువంటి శత్రువుల చేతిలో నుండి దేవుడు తనను శరణుజొచ్చిన వారిని తన కుడి చేత రక్షిస్తాడు. నీ కృపాతిశయములను చూపము, ఒకడు తన కనుపాపను కాపాడునట్లు నన్ను కాపాడుము. తన శత్రువుల చేతిలో నుండి, దావీదు అంటున్నాడు, తన శత్రువుల చేతిలో నుండి ఒకడు తన కనుపాపను కాపాడుకున్నట్లుగా కాపాడు అని అంటున్నాడు. నిజమే, దేవుడు మనల్ని కనుపాపను కాపాడినట్లుగా కాపాడుతున్నాడు. కాబట్టే ఎంతవరకు మనం ఈ ఆరోగ్యంతో, ఈ కృపలతో మనం ఉన్నాం. ఇంకా 9వ వచనం, ఒకడు తన కనుపాపను కాపాడుకున్నట్లు నన్ను కాపాడుము, నన్ను లయపరచగోరు దుష్టులను పోగొట్టి కాపాడము. నన్ను లయపరచగోరు దుష్టులను పోగొట్టి కాపాడము. నన్ను చుట్టుకును నా ప్రాణ శత్రువుల చేత చిక్కకుండాను నీ రెక్కల నీడ క్రింద నన్ను కాపాడుము. నన్ను కాపాడు, నీ యొక్క కుడి చేతుల సంరక్షణలో నన్ను కాపాడు, నీ రెక్కల నీడలో నన్ను కాపాడు. నేను నిర్మలమైన మనస్సాక్షి, నేను ప్రశాంతమైన మనస్సాక్షితో నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. కపటము లేని మనసుతో ప్రార్థన చేస్తాను, కపటము లేని పెదవులతో నేను ప్రార్థన చేస్తున్నాను, నన్ను రక్షించు అని అంటాడు. 10వ వచనం, వారు తమ హృదయములను కఠినపరుచుకుని ఉన్నారు, వారు తమ హృదయమును కఠినపరుచుకుని ఉన్నారు, వారి నోరు గర్వముగా మాట్లాడు. క్రొవ్విన హృదయములో, క్రొవ్విన మనసు, గర్వం. ఈ లోకంలో దేవుణ్ణి నిర్లక్ష్యంతో చూసేటువంటి వారు తమ హృదయమును కఠినపరుచుకున్నారు, వారి నోరు గర్వంగా మాట్లాడును. వారి కులదాన్ని బట్టి, వారి ఆస్తిని బట్టి, వారి అంతస్తుని బట్టి, వారి బలమును బట్టి, వారి కుల బలమును బట్టి, వారి యొక్క అండబలమును బట్టి, వారి ఆస్తి బలమును బట్టి, వారి యొక్క పదవి బలమును బట్టి గర్వంతో మాట్లాడుతున్నారట. 11వ వచనం, మా అడుగు జాడలను గుర్తుపట్టి వారిప్పుడు మమ్ము చుట్టుకుని ఉన్నారు, మమ్మను నేలను కూల్చుటకు గురు చూచుచున్నారు. ఇక్కడి వరకు నాకు నీకు అన్నట్లుగా మాట్లాడాడు. ఇప్పుడు అంటున్నాడు, మా అడుగు జాడలను గుర్తుపట్టి వారిప్పుడు మమ్మను చుట్టుకుని ఉన్నారు. ఎవరు? శత్రువులు. దేవుని యొక్క మార్గములో నడిచే మా అడుగు జాడలను ఇప్పుడు గుర్తుపట్టేస్తారు వాడు, శత్రువులు. మమ్మను నేలను కూల్చుటకు గురి చూచుచున్నారు, అంటే మా ఎదురుగా ఉన్నారు, వారు మా మీద గురి ఎక్కి పెట్టారు,
ఇప్పుడు మమ్మల్ని కూల్చాలని ఆలోచిస్తున్నారు. మేము ఎక్కడ ఉన్నామో, మేమేం చేస్తున్నామో, మా అడుగుజాడలను శత్రువులు గుర్తుపట్టారు అని దావీదు దేవునికి మర్ర పెట్టుకుంటున్నాడు. 12వ వచనం, వారు చీల్చుటకు అతురుపడే సింహము వలెను, చాటైన స్థలములలో పంచు కదమ సింహం వలన ఉన్నారు. తన శత్రువుల గురించి వివరిస్తున్నాడు. చీల్చుటకు అతురుపడే సింహం వలె, మమ్మల్ని చీల్చివేయడానికి, మమ్మల్ని నాశనము చేయడానికి చాటైన స్థలములలో పంచు కుదుమ సింహం వలె ఉన్నారు. వాళ్ళు మమ్మల్ని గుర్తుపట్టారు. సింహం వలె, కొదమ సింహం వలె మమ్మల్ని చీల్చివేయడానికి, మమ్మల్ని చంపివేయడానికి, మమ్మల్ని నాశనం చేయడం కోసమై వారు ఎదురు చూస్తూ ఉన్నారు, గుర్రు పెట్టారు అని అంటాడు. 13వ వచనం, యెహోవా లెమ్మో, వానిని ఎదుర్కొని వానిని పడగొట్టము, దుష్టుని చేతిలో నుండి నీ ఖడ్గము చేత నన్ను రక్షింపుము అని అంటాడు. ఒక పౌరుషంతో కూడినటువంటి ప్రార్థన. యెహోవా లెమ్మో, వానిని ఎదుర్కొని వానిని పడగొట్టము. ఎవరిని? గర్వముతో ఉన్నటువంటి, క్రొవ్విన హృదయము కలిగినటువంటి వారిని, దేవుని యొక్క మార్గములను అనుసరించేటువంటి వారిని హతమార్చడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి శత్రు మోకను అంటున్నాడు, ఎదుర్కొని వారిని పడగొట్టుము, దుష్టుని చేతిలో నుండి నీ ఖడ్గము చేత నన్ను రక్షింపము, యుద్ధము చేయి ప్రభువా నా పక్షంగా అని అంటాడు. దావీదుకి చిన్ననాటి నుండి కూడా యెహోవా పక్షమున యుద్ధము చేసేటువంటి అలవాటు. నా పక్షమున నా దేవుడు యుద్ధం చేస్తున్నాడని గొలియాతుతో యుద్ధం చేసినటువంటి ఈ దావీదు అంటాడు, నీ ఖడ్గము చేత నన్ను రక్షింపము అంటాడు. దుష్టుని చేతిలో నుండి నీ ఖడ్గము చేత నన్ను రక్షింపము. 14వ వచనం, లోకుల చేతిలో నుండి, ఈ జీవిత కాలములోనే తమ పాలు పొందిన ఈ లోకుల చేతిలో నుండి, లోకంలో ఉన్నవాళ్ళు అంటాడు, లోకుల చేతిలో నుండి, ఈ జీవిత కాలములోనే తమ పాలు పొందిన ఈ లోకుల చేతిలో నుండి, ఈ జీవిత కాలం అయిపోయిన తర్వాత పరసంబంధమైనటువంటి జీవితకాలం వారికి ఉండదు, పరసంబంధమైనటువంటి నిత్య జీవం వాళ్ళకి ఉండదు. ఈ జీవిత కాలంలోనే తమ పాలు పొందిన ఈ లోకుల చేతిలో నుండి నీ హస్తబలము చేత నన్ను రక్షింపము, నీ హస్తబలము చేత నన్ను రక్షింపము. దేవుని యొక్క హస్తబలము శత్రువుని యొక్క బలము కంటే అధికమైనదని దావీదుకు తెలుసు. కాబట్టి సింహం వలె, కొదమ సింహం వలె శత్రువు ఉన్నా నీ ఖడ్గము చేత నన్ను రక్షించు, నీ హస్త బలము చేత నన్ను రక్షించు అని అంటాడు. నీవు నీ దానములతో వారి కడుపు నింపుచున్నావు, వారు కుమారులు కలిగి తృప్తి నొందుదురు. నీవు నీ దానములతో వారి కడుపు నింపుచున్నావు, వారికి నువ్వు దానం చేస్తున్నావు, వారి కడుపు నింపుతున్నావు, వారు కుమారులు కలిగి తృప్తి కలిగి ఉన్నారు. తమ ఆస్తిని తమ పిల్లలకు విడిచిపెట్టుదురు. వారు ఆస్తి సంపాదిస్తారు, తమ పిల్లలకు విడిచిపెడతారు. వారికి ఇక ఈ లోకంలో మాత్రమే పాలు ఉంటుంది, వారికి ఇక ఈ లోకంలో మాత్రమే పాలు ఉంటుంది. పరసంబంధమైనటువంటి నిత్య జీవములో పాలు వారికి ఏమాత్రం ఉండదు. వారు కుమారులు కలిగి తృప్తి పొందుతారు, వారికి నువ్వు దానము గర్భఫలమునిస్తావు, వారి ఆస్తిని తమ పిల్లలకు విడిచిపెట్టేస్తారు, వారి జీవితం అంతమైపోతుంది. 15వ వచనం, నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనము చేసేదను. నేనైతే ప్రభువా నీతి కలిగి, స్థిరమైనటువంటి మనస్సాక్షి కలిగి, యథార్థమైన మనస్సాక్షి కలిగి, నిర్మలమైన మనస్సాక్షి కలిగి నేనైతే నీతిమంతుడనై నీ ముఖ దర్శనము చేసేదను. నేను మేల్కొనున్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశ తీర్చుకుందను. దేవుని యొక్క స్వరూప దర్శనమే దావీదు యొక్క ఆశ. దేవుని యొక్క స్వరూప దర్శనమే దావీదు యొక్క ఆశ, దావీదు యొక్క ఆలోచన. దేవుని యొక్క స్వరూప దర్శనం మనం చూడడానికి మన కళ్ళు చాలవు. మనం ప్రభు అయినటువంటి యేసుక్రీస్తులో దేవుని యొక్క ప్రేమను చూడగలిగాం. వాక్యంలో నిక్షిప్తమై ఉన్నా, నిగూఢమై ఉన్నా ఈ యొక్క వాక్యంలో తన యొక్క ప్రేమ రూపాన్ని, రక్షణ రూపాన్ని కనపరిచినటువంటి యేసయ్యను మనం చూడగలుగుతున్నాం. అందుకనే మనం మేల్కొన్నప్పుడు దేవుని యొక్క స్వరూప దర్శనాన్ని, అంటే వాక్య స్వరూపాన్ని మనం చూడడానికి, వాక్యాన్ని మనం చదవడానికి
ప్రభు కృప చూపించాలని ఈ ప్రార్థన ద్వారా మనం నేర్చుకోవచ్చు. దావీదు అదే ప్రార్థన చేస్తున్నాడు. నేను మేల్కొన్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకుందును. యెహోవా న్యాయం ఆలకించుము, నా మొర్ర అంగీకరించుము, నా ప్రార్థనకు చెవి యొగ్గుము, అది కపటమైన పెదవుల నుండి వచ్చినది కాదు. 17వ అధ్యాయం 1వ వచనం మరలా చదివాను. కాబట్టి స్థిరమైనటువంటి మనస్సాక్షి దేవుని ఎదుట, ప్రభా నేను చేసేటువంటి ఈ ప్రార్థన కపటమైనది కాదు, కపటమైన పెదవుల నుండి వచ్చేది కాదు, యథార్థమైన మనస్సాక్షితో నేను చేస్తున్నాను. నువ్వు నన్ను పరిశీలించావు, పరిశోధించావు, ఏ దురాలోచన నీకు కానరాలేదు, నీ ఎదుట యథార్థంగా నేనున్నాను అని దావీదు చెప్పగలుగుతున్నాడంటే దావీదు యొక్క మనస్సాక్షి ఎంత నిబ్బరం కలిగి ఉంది, ఎంత యథార్థంగా ఉంది, దేవునితో ఎంత పెనవేయబడింది, దేవుని సన్నిధిలో చేసేటువంటి ఆ ప్రార్థన ఎంత యథార్థంగా ఉంది. మనం చేసేటువంటి ప్రార్థనలు యథార్థంగా ఉండాలి. మనం చేసేటువంటి ప్రార్థనలు దేవుని యొక్క సన్నిధిలో దేవునికి ఇష్టంగా ఉండాలి. దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చేటువంటి విధి దేవునికి ఇష్టంగా ఉండాలి. నెమ్మది కలిగినటువంటి నీతి కలిగినటువంటి మనస్సాక్షి కలిగినటువంటి వారిగా మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన యొక్క దక్షిణ హస్తము చేత మనల్ని రక్షిస్తారు. ఆయన యొక్క రెక్కల నీడను మనల్ని కాపాడుతారు. సాతాను యొక్క బలం ఎంత బలమైనదైనా, సింహం వంటిదైనా, కొదమ సింహం వంటిదైనా, యోధా గోత్రపు సింహమైన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రక్షణ కవచములో మనం దాచబడినప్పుడు, దేవుని యొక్క కాపుదల మనం ఉన్నప్పుడు దేవునికి మహిమ కలుగుతుంది. దేవుడు తన యొక్క కృపా సమృద్ధి చేత, తన యొక్క దక్షిణ హస్తపు నీడలో, తన యొక్క కాపుదల్లో మనందరినీ కాచి కాపాడి ఈ లోకములో పాలు మాత్రమే కాదు, నిత్య రాజ్యములో, పరసంబంధమైనటువంటి ఆ రాజ్యములో, ఈ లోకము తర్వాత కూడా మనకి పాలి పంపులు పొందడానికి ప్రభు యొక్క మరణ పునరుద్ధానాల ద్వారా ప్రభు మనకి సహాయం చేయనుగాక. దేవుని యొక్క కృపా బాహుళ్యము, మన యొక్క నిత్య జీవము కలిగి ఉండడానికి లోకమందంతటా, ఈ లోకములోనూ పరసంబంధమైనటువంటి లోకంలోనూ మనకు తోడై ఉండును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మీకు ఈ వీడియో ఆధ్యాత్మికంగా ఉపయోగకరంగా ఉన్నట్లయితే మీరు ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి కొంతమందికి. అంతేకాదు జీటీవీ గాస్పెల్ అనేటువంటి ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి. మేము అప్లోడ్ చేస్తున్నటువంటి ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రావడానికి బెల్ బటన్ మీరు ప్రెస్ చేసి, ఈ విధంగా ప్రెస్ చేసి మీరు ఈ యొక్క నోటిఫికేషన్స్ అన్ని పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్, ఆమెన్. వందనాలు.